షోల్డర్ పెయిన్ ఇప్పుడు మర్చిపోయాను నేను నిజం చెప్పాలంటే. అలాగే నిద్ర. సో చక్కగా పడుకున్న పావు గంట 10 నిమిషాల్లోనే చక్కగా నిద్ర పడుతుంది. డీప్ స్లీప్ లోకి వెళ్తున్నాం. నన్ను గతంలో చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు గ్లో వచ్చింది సార్, ఫేస్ చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. ఇంకొక ఎస్పెషల్ ఏంటంటే, నేను డయాబెటిక్ పేషెంట్ ని, బీపీ పేషెంట్ ని. డయాబెటిక్ దాదాపు 2007 నుండి నేను టాబ్లెట్స్ వాడుతున్నానండి. అలాగే బీపీ దాదాపు 6 నెలల నుండి నాకు కొద్దిగా అటాక్ అయింది. కొంతకాలం బీపీ టాబ్లెట్ వాడుతున్నాను. ఆ తర్వాత జూన్ లో నాకు ఈ విషయం తెలిసింది సల్మాన్ గారి ద్వారా. జూన్ 28వ తారీఖు దీనికి డబ్బులు పెట్టుకున్నాను. జూలై ఫస్ట్ వీక్ లో నాకు ప్రొడక్ట్ ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు కూడా వాడుతున్నాను నేను. నాకు ఏ డాక్టర్ అయితే బీపీ టాబ్లెట్ వేయాలి అని చెప్పి చెప్పారో, సో ఆయన దగ్గరికి నేను బీపీ టాబ్లెట్ వాడుతూ వాడుతూ, సార్ నాకు ఇది కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉందండి, బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఇది ఇబ్బందిగా ఉంది, అనీజీగా ఉంది అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ నేను చెకప్ చేయించాను. కొంతకాలం ఆపండి ఖయ్యం గారు, కొద్దిగా పర్వాలేదు, మీకు నార్మల్ గా వచ్చింది, మళ్ళీ 4 రోజుల తర్వాత చూద్దాము అని చెప్పేసి అన్నారు. సో తర్వాత ఇంకా ఏలూరులో ఇంకో డాక్టర్ అదే గారు ఉన్నారండి, ఫ్రెండ్ రెహమాన్ గారని. ఆయన దగ్గర చెక్ చేయించాను. మీకు నార్మల్ గా ఉందండి, బీపీకి టాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు అని అన్నారు. మళ్ళీ ఎవరైతే నాకు చెకప్ చేశారో, ఒక వారం 10 రోజుల క్రితం మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెకప్ చేయించుకున్నాను. కిరణ్ కుమార్ గారు అని చెప్పి మన హనుమాన్ జంక్షన్ లో న్యూజివీడ్ రోడ్ లో ఉంటారు. ఆయన చూసి, ఖచ్చితంగా మీరు వేయాల్సిన అవసరం లేదండి, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది, నార్మల్ గా ఉంది. సో మీరు నా జీవితంలో బీపీ టాబ్లెట్ రాసి మళ్ళీ ఆపేయండి అన్న చూడండి, ఒకే వ్యక్తి మీరు ఒక్కళ్ళేనండి, ఇంకా మీరు వాడాల్సిన అవసరం లేదు కయ్యం గారు అని చెప్పి అని అన్నారు. అలాగే డయాబెటిక్ సంబంధించి కూడా అడిగాను నేను. అడిగితే కొంతకాలం ఆల్టర్నేటివ్ గా వేస్తూ ఉండండి సార్. సో ఎందుకంటే రిజల్ట్ అయితే రీడింగ్ కనబడుతుంది, ఇంకా కొంత అది నార్మల్ గా రావాలంటే కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, ఫేస్ ఫీలింగ్ కానివ్వండి, ఫేస్ లో ఉన్న గ్లో కానివ్వండి అక్కడ తగ్గలేదు మీకు, అందుకోసం దాన్ని కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారండి. ఇలా గ్యాస్ ప్రాబ్లం కూడా నాకు మాక్సిమం అసలు కంప్లీట్ పోయింది. ఈ విధంగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. నా టీంలో కూడా నువ్వు ఎవరికైతే ఇచ్చానో ప్రతి ఒక్కళ్ళు రిజల్ట్ చెప్తున్నారండి. రిజల్ట్ లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొంతమంది ఉన్నారండి. ప్రొడక్ట్ ని సరిగ్గా వాడకుండా ఒక బ్యాచ్ ని తీసుకొని, ప్యాక్ తీసుకొని ఇంట్లో ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు. సో చేతికి రిస్ట్ ఒక ఆయనకి లేదు. నేను ఒక రోజు చూస్తే, ఏంటి సార్ అని అంటే, నేను ఇది మా అమ్మాయికి ఇచ్చానని పొద్దాక కంప్యూటర్ దగ్గర కూర్చుంటది, అందుకోసం అంటే అన్నారు. మీ రిజల్ట్ ఏంటి అని అంటే, అది పడుకున్నప్పుడు బాగానే ఉంటుందండి, నా మోకాళ్ళు మీరు పోలేదండి అని అన్నారు. మీకు పోకుండా ఉండాలి, పూర్తిగా పోవాలి అని అంటే రిస్ట్ బ్యాండ్ పెట్టండి, వాటర్ ప్యాడ్ పెట్టుకుని వాటర్ తాగండి, వాటర్ ప్యాడ్ కూడా మీ దగ్గర లేదు అని చెప్పేసి నేను చెప్పాను. ఆ విధంగా వాళ్ళు పంచుకుంటున్నారండి చాలా మంది. అలాంటి వాళ్ళ దగ్గర రిజల్ట్ మనం ఆశించడం కష్టం అవుతుందండి. ఎవరైతే పర్ఫెక్ట్ గా వాడారో వాళ్ళ దగ్గర రిజల్ట్ రాదు అని అనటంలో అతిశయోక్తి లేదండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంది, 100% రిజల్ట్ ఉంది. వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా నేను కోరుకునేది ఒకటే, సో ముందు 100% మనం వాడాలి, ఆ తర్వాత మనం ఇతరులకు చెప్పాలి. మన ఫ్యామిలీని పర్ఫెక్ట్ చేసుకోవాలి, మిగిలిన ఫ్యామిలీస్ ని పర్ఫెక్ట్ చేసుకోవాలి, మిగిలిన వాళ్ళకి చెప్పాలి. ఇది దీనిలో ఉన్న సిద్ధాంతం అండి. అలా అప్పుడే మనకి హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా, హ్యాపీ ఇండియా జరుగుతుంది. 150 దేశాలకి తిరిగేటటువంటి అవకాశం మనకు కల్పించినటువంటి మన సాగర్ జోషి గారికి, సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సల్మాన్ గారికి, అలాగే మన టాప్ లీడర్ వెంకటరాజు గారికి, సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఆదివారం ఈ ప్రోగ్రాం తీసుకొచ్చి కొత్త